కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంకా ఈరోజైతే మనం టమోటాలో 45 దినాలు అవుతుంది టమోటా. చూసుకోవచ్చు మీరు. 45 దినాల టమోటా. నేను ఇంతవరకైతే వీడియో చేయలేదు. ఫస్ట్‌లో 4, 5 వీడియోలు చేశాను. తర్వాత అయితే వీడియో అయితే చేయలేదు. టమోటా అనేది లాస్ట్ 2 డేస్ అయితే మనకైతే వర్షం పడింది. 45 దినాల్లో. అంటే ఈ వర్షం పడినాకైతే మనమైతే స్ప్రే చేయాలి. అవి కూడా అయితే స్ప్రే చేసి నెక్స్ట్ 2 డేస్‌లో అయితే 100% అనేది స్ప్రే చేస్తాము. ఈరోజు కూడా వర్షం ఉందో లేదో, పడుతుందో పడదో చూసుకొని, వర్షం అనేది హెవీ వర్షం అయితే పడడం లేదు. తక్కువ వర్షమే పడుతుంది కాబట్టి సరిపోతుంది. అదే హెవీ వర్షం పడినిందనుకో, పంట అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. నల్ల మచ్చ, తెగుళ్ళు, రోగాలు అనేటివి ఎక్కువైపోతుంది వర్షం పడితే. వర్షం తక్కువ పడుతుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా ఈరోజైతే మనం 45 రోజుల్లో ఏమేమి చేసామనేది తెలుసుకుందాం. ఫస్ట్ 20 డేస్‌లో ఏం చేసామనేది ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంక ఈరోజైతే మనం 40 డేస్ కాబట్టి 45 డేస్ కాబట్టి 45 డేస్‌లో 45 రోజుల్లో మనమైతే 1 వీక్లీ అయితే ఒక స్ప్రేయింగ్ అయితే 100% అయితే ఉంటుందండి. వీక్లీ ఒక స్ప్రేయింగ్ అనేది ఉండాలి. ఎందుకని అది మీకు వర్షం పడినా పడకపోయినా, ఏమున్నా లేకపోయినా మీరు వీక్లీ అనేది ఒక స్ప్రే అనేది చేసుకోవాలి. మామూలుగా అయితే కొంతమంది 5 డేస్ స్ప్రే చేసేవాళ్ళు ఉన్నారు. వీక్లీ స్ప్రే చేసేవాళ్ళు 2 వీక్స్‌కి స్ప్రే చేసేవాళ్ళు ఉంటారు. మీరు మీ మనీని బట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి. మనీని బట్టి కాదు. మనీని బట్టి అయితే కొంతమంది తక్కువ రేట్‌లో కూడా స్ప్రే చేసుకుంటారు. చెట్టు రోగాన్ని బట్టి అయితే చూసుకోవాలి. చెట్టుకి ఏ రోగం ఉందనేది అయితే స్ప్రే చేసుకోవాలి. ఇక్కడైతే మన సైడ్ ఎక్కువ సిజెంటా కంపెనీవే వాడతారు. కాంబినేషన్స్ రిమైనింగ్ వేరే కంపెనీలు అయితే వాడతారు. ఇంకా మందుల విషయానికి వస్తే మనమంతా సిజెంటావే వాడాం. మినాక్టో, ఎక్స్ట్రో, మిస్టర్ టాపు, మళ్ళా మెరివాస్ డియో కొత్తగా వచ్చింది చూడండి ఈ మధ్య బూడిద రోగానికి. అలాగే నల్ల మచ్చ కోటే ముందని మీ మురళీకృష్ణ అనేది చెప్తా ఉంటాడు. మురళీకృష్ణ కూడా మన తోట వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. అతను కూడా ఈరోజు కూడా అయితే వచ్చాడు, చూసుకొని పోయాడు. ఓకే, ఇంకా అవి యూజ్ చేస్తాము. ఇంకా నల్ల మచ్చకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏమేమి యూజ్ చేయాలి. ప్లాంటోమైసిన్ అనేది కలుపుతారు. ఓకే, నల్ల మచ్చ అనేది వర్షం పడితే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి, వర్షం మనకు అంత ఎక్కువ లేదు కాబట్టి ఏం రాలేదు. వర్షం పడిందనుకో 100% స్ప్రే అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్పికేలు, మైక్రో న్యూట్రియన్స్ ఏమేమి వదలాలి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. 10 డేస్కు, 15 డేస్కు, 20 డేస్కు. అవి మీ బడ్జెట్ని బట్టి తక్కువలోనో ఎక్కువలోనో అనేది మీరే వదులుకోవాల్సి వస్తుంది. కొంతమంది యారా కంపెనీవి, స్పిక్వి, జే కిసాను, ఒక కంపెనీకి సంబంధించినవి అవి అయితే వదులుకుంటూ ఉంటారు. ఏరీస్ కంపెనీలను బట్టి స్టాండర్డ్స్ ఉంటాయి. కంపెనీలను బట్టి అయితే రేట్లు కూడా అనేటివి ఉంటాయి. ఓకే, ఇది ఇంకా మనమైతే 45 డేస్ కాబట్టి ఇంకా 25 డేస్కి అయితే ఇంకా 1 మంత్కి అయితే మనకైతే కాయలు అనేది కటింగ్ అనేటివి వస్తాయి. మీరు చూసుకోవచ్చు, మనకి పూత అనేది కూడా బాగుంది. ఏం డ్రాపింగ్ అనేది ఉందా లేదనేది ఇక్కడే మీకు తెలుస్తుంది. 1, 2, 3, 4, 5 పూత అనేది డ్రాప్ అనేది ఎక్కువ ఏం లేదు. మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ పోతా అంటే, ఈ వీక్లీ స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ పోతా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. మీరు లేట్ చేసే కొద్దీ మీరు రేపు స్ప్రే చేయాలనుకో, వర్షం వచ్చిందనుకో, నార్మల్గా కొంతమంది స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటారు. 3 డేస్ తర్వాత వర్షం వచ్చిన ప్రాబ్లం ఉండదు. ఈరోజు మార్నింగ్ స్ప్రే చేసినా ఈవినింగ్, నైట్కి వచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు. ఇమీడియట్గా వర్షం వస్తేనే ఎఫెక్ట్ అనేది పడుతుంది, మన ముందు అనేది లాస్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పటి వరకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ చేయడం లేదు, ఆఫీస్ వర్క్ అవి అయితే సరిపోతుంది. ఓకే, ఆఫీస్కి రమ్మంటున్నారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆఫీస్కి అందరికీ పిలుస్తున్నారు, ఆఫీసులకు పోవాల్సి వస్తుంది. అవి ఇవి కొంచెం అంటే వీక్ ఆఫీసులకు పోవడం వల్ల వీడియోస్ అనేవి రావు సరిగా. అంటే నేను అప్లోడ్ చేయడం లేదు, చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకుంటే లేదని చేశాను. గ్యాప్ 100% చేస్తాను, వీక్లో ఉంటాను ఇంటి దగ్గర. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. పంట అనేది బాగా కాపాడుకోవాలి మీరు. చూడండి, చలికాలంలో మనం గ్యాప్ అనేది ఎంత ఇచ్చాము, 5 ఫీట్ ఇచ్చాం. మీరు కూడా 5 ఫీట్ అనేది ఇవ్వండి.
ఓకే. 5 ఫీట్ ఇస్తే ఇంక 5 ఫీట్ కంటే ఎక్కువే ఉంది. ఒక్కోసారి 5 ఫీట్ కంటే ఎక్కువుంటుంది. ఒక్కోసారి 5 ఫీట్ కంటే తక్కువుంటుంది. ఎగ్జాక్ట్‌గా 4 ½ నుంచి 5 ఫీట్ వరకు ఇచ్చుకుంటే మీరు టమాటా క్రేట్లు మోసేకి కూడా తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఈసారి చూసుకోవచ్చు మీరు ఎంత విశాలంగా ఉందో. బండేసుకొని కూడా అయితే వెళ్ళిపోవచ్చు ఈసారి మీరు టమాటా క్రేట్ బండిలో 2 వీలర్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే. డ్రిప్ మోటార్లు పాడేసుకోవాలనుకో మీరు ఆటికి బండి 2 వీలర్‌లో అయితే ఒకసారి ఇసి పెట్టుకుంటే చాలు డ్రిప్ మోటార్ కాటికి ప్లాన్ చేసుకోండి మీరు. ఎప్పుడన్నా గానీ మీకు జాగా ఉండేటికంటే కరెక్ట్‌గా డ్రిప్ మందు వదిలే కాటికి ఆ సాలు మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా తోలుకోండి. 2 వీలర్‌లో అయితే ఏసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వెనక్కొచ్చేయచ్చు. ఓకే. ఎందుకంటే మనం మొయ్యలేము. మనకు తెలిసిందే. ముందు కాలం మాదిరి కాదు ఇప్పుడు జనాలు. మనము అంత శక్తి లేదు. అంత స్టామినా లేదు. ఎంత దూరం అంటే అంత దూరం మొయ్యలేం కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకోండి ఇట్లా. ఆ ఒక్క సాలుకి మాత్రమే డ్రిప్ ముందు పోయే కాటికి 2 వీలర్స్‌లో వెళ్ళిపోవచ్చు. మళ్ళా వెనక్కొచ్చేయచ్చు. ఆ ఒక సాల వల్ల మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. అంత లాస్ ఏం కూడా ఉండదు. మీరు ఆ ఒక సాలన్నా సంపాదించేద్దాం అనుకుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం అది. కొంతమంది ప్లాన్ చేసుకోండి. మీ 100 మందిలో ఒకరు విన్నా చాలు నాకి. ఆ ఒకరు పాటించినా చాలు. మిగిలిన 99 మంది వాళ్ళ ఇష్టం అది. ఎవరు ఏటి ఇనరు. మనం చేసేది కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. ఓకే. పూత కూడా అయితే సూపర్‌గా అయితే ఉంది. చూసుకోవచ్చు. ఓకే. ఇంకో వీడియోలో అయితే ఇంకా అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.